అందరికీ దీపావళి మొట్టమొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, అలాగే ఈ సంవత్సరం ఈ మొట్టమొదటి కార్యక్రమాన్ని బాబావారు మనకి అందులో మన సోదరుడు రంగప్రసాద్ గారి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ద్వారా ఈరోజు మనకి ముఖ్య వక్తగా మన పూర్వ గౌరవనీయులు శ్రీ ఎస్వి సత్యనారాయణ గారు 45 నిమిషాల పాటు ఈరోజు బాబావారి విశేషాలు గుర్తుపరుచుకుంటారు. ఆ తర్వాత అనౌన్స్మెంట్స్ నామం మోహన్ సార్ ఏ వస్తుంది. అందరికీ మరోవారు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా మటుకు నేను చాలా రోజులు సుమారుగా 10 సంవత్సరాలు అయింది ఈ కార్యక్రమం. ఎందుకంటే రంగప్రసాద్ గారు
జనవరి 1ని బాబా సహవాస్ ఏర్పరచుకొని సుమారు 10 సంవత్సరాలు బయలుదేరారు. అంటే ఈ కరోనాలో ఇప్పుడు డిస్కంటిన్యూ ఏముంటుంది కానీ అలా ఉంటుంది. అప్పుడు వరుసగా 2-3 సార్లు వచ్చిన తర్వాత బ్రేక్ అయింది. మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీ అందరి ఎదురుగా బాబా విషయాలు ముచ్చరించవలసిన అవకాశం ఇచ్చినందుకు మరోమారు బాబా ధన్యవాదాలు. ఈరోజు నన్ను మాట్లాడమన్నారు, నిన్నే చెప్పారైనా ఈ పుస్తకం ఇచ్చారు. ఇది అమ్మ చూస్తే ఎవ్రీథింగ్ అండ్ నథింగ్. సర్వములో సూర్యము, సర్వము సూర్యము పెట్టారు. అంటే సర్వం అని మనం ఏదనుకుంటున్నాం, అది శూన్యం. కానీ శూన్యంలోనే ఉంది సర్వం. అది బాబా అనేక సార్లు తన బాబా ప్రేమికుల ఎదురుగా ఎన్నోసార్లు ఇచ్చిన డిస్కోర్సెస్ అన్ని కంపైల్ చేసి ఈ పుస్తకంలో పొందవచ్చాడు. దానికి 1967 ఫ్రాన్సిస్ బాబాజాన్ అని ఆస్ట్రేలియా మహాకవి బాబా ఈ శిష్యుడు ఆస్ట్రేలియాలో బాబా నాన్న స్మరణ చేయడానికి ముఖ్య కారణం ఈయన. కాబట్టి ఆయన తొలి పలుకులు రాశారు. ఈ డిస్కోర్స్ చాలాసార్లు బాబా చెప్పినవన్నీ సంకలనం చేసి పిలుస్తున్నాము. ఇది బాబా ఇది సంకలనం చేసి పిలుస్తున్నాము. ఇది ఎవరో కాదు రాసింది, ఈ సృష్టికే మూలపురుషుడైనటువంటి వాడు చెప్పిన విషయం. అంటే ఈ సృష్టికే మూలపురుషుడైన వాడు ఎందుకు చెప్పింది, ఏ కారణంతో చెప్పింది, ఇలా ఒకసారి చెప్పాడా, సృష్టి మూల కారణం అంటే ఇప్పుడే వచ్చాడా అని అనేక డౌట్లు మనకు వస్తాయి. క్వశ్చన్ మైండ్. అందుకని ఏం చెప్పాడంటే అనేక సార్లు భగవంతుడు మానవ రూపం ధరించి మన మధ్యకి వచ్చి చెప్పాడు. చెప్పిన తర్వాత మనం దాన్ని తేలిగ్గా తీసుకొని కాలక్రమాన్ని విస్మరించేస్తున్నాము. కాబట్టి ప్రస్తుతం మన మధ్యకి మళ్ళీ వచ్చాడు. ఆ వచ్చేవాడు ఎవరు కాదు, మహా భగవంతుడు ప్రతిరూపం, మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు. మ్యాన్ హ్యూమన్ ఫార్మ్, గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. కాబట్టి ఆయన చెప్పేదానికి ఆయనకి మనం ఇవ్వాల్సినటువంటి శ్రద్ధ మనకు ఇవ్వాల్సి ఉంటుంది అని మనం బాబా ప్రేమలోకి సుమారు 20-30 సంవత్సరాల నుంచి అందులో కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతం చరిత్రలు కూడా వచ్చుంటారు. కానీ మనం ఎన్నోసార్లు బాబా విషయాలు చెప్పుకుంటున్నాం, కొన్ని గంభీరమైన విషయాలు చెప్పుకున్నాం. ఎక్కువగా బాబా జీవితంలో ఆయన చేసినటువంటి ఆ విశ్వ కార్యక్రమంలో కొన్ని గంటలు ఆయన ఎక్కడ సంచరించారు, ఎవరిని కలిశారు, ఏం ప్రస్తావించారు, ఏం చెప్పారు, ఇట్లాంటి అది మనం సింపుల్ ఏం చేసామంటే కథలు అనిస్తాం. ఆ కథలు చెప్పుకోవడం ఆనవాయితీ అయిపోయింది. కానీ కథలు వెనక ఉన్నటువంటి ఆధ్యాత్మిక లోతులు మనం గ్రహించలేదు, వదిలేస్తాం. ఎప్పుడు కథలు చెప్పుకుని వెళ్ళిపోతాం. రామాయణ మహాభారతం కూడా అట్లానే చదువుతాం. యుద్ధం చేశాడు, వెళ్ళాడు, అది చేశాడు, ఇది చేశాడు చెప్తారు. కానీ ఆ యుద్ధం చేశాడు, వెళ్ళాడు, వెళ్ళడానికి కారణం ఏంటి, దానికి అసలు ఆ సృష్టిలో మొట్టమొదటి ఆరంభం నుండి అవతారానికి కారణం ఏంటి, ఇవన్నీ మనం గ్రహించాం. రామాయణ కథలు గ్రహిస్తున్నాం. అందుకు ఈ కథ జరిగిందా, ఇది కలిగిందా, ఇట్లాంటి విషయాలన్నీ వచ్చేస్తాయి. కానీ అసలు అందులో ఉండే మానవాన్ని ఉద్ధరించడానికి ఆధ్యాత్మిక వైపు ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రవేశపెట్టడానికి కావలసిన విషయం ఏంటో గ్రహించున్నాం. కాబట్టి ఈ పుస్తకంలో ఉన్నది ఏంటంటే, ఇప్పుడు శ్రీనివాసరావు గారి పాట, అనంతకుమార్ గారి పాటు నరజన్మ నరుడైన పాట, మగవాడైనా ఆడవాడైనా పురుషుడైనా వనితైనా ఏం చేయాలి, ఏంటి బాబా ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ శిష్యుడు చేసింది, ఎవరి శిష్యుడు గురువయ్యాడు, ఇట్లాంటి విషయాలు కాదు. కావాలి. ఎందుకంటే మనల్ని ఆకర్షించడానికి, బాబా చెంత కూర్చొని మనం ఆ ఆనందాన్ని అనుభవించడానికి ప్రిలిమినరీ బేసిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి అవి పనిపిస్తాయి. కానీ బాబా ఈ కథ చెప్పుకొని సంతృప్తి పడడానికి చెప్పలేదు. చాలా మన జీవితంతో గమ్యం ఏంటి, మనం ఈ జన్మ తీసుకోవడంలో ఎన్ని తిప్పబడేయవచ్చు, ఎందుకు మనం అరకులో ఈ చంద్రగాడని ఎంతమందిలో కూడా ఒక 150 మంది బృందం.
దేవతలే మిమ్మల్ని చూసి ఈర్షపడుతూ ఉంటారు అని చెప్పారు కదా. బాబా చెప్పింది గొప్ప కాదు. కాబట్టి ఎంతో అదృష్టవంతులు మనం. ఆ అదృష్టంలో ఉండే పూర్తి ఫలితాన్ని తెచ్చుకోవడానికి కోసం ఇంకా మనం ఇంక సన్నద్ధులు అవటం లేదు. ఆయనకి తెలుసు మనకున్న బలహీనతలు తెలుసు, బలాలు తెలుసు. బలం ఏంటంటే భగవంతుడు అనగానే ఆకర్షితులతో ముఖ్యంగా ఈ క్రమం ఇక్కడ మాత్రం అందరూ ఎవరు భగవంతుడు అంటే విడనాడేవాడు, విస్మరించినవాడు ఎవరో లేదు. కానీ భగవంతుడిని ఏ పట్టుకోవలసిన రీతిలో, అనుభవించవలసిన రీతిలో, అనుకరించవలసిన రీతిలో, ఆర్తి చూపించవలసిన రీతిలో, ప్రేమించవలసిన రీతిలో ప్రేమించలేదు. దానికోసం ఆయన అనేక సార్లు ఈ డిస్కోర్సెస్ అనేది ఇది చెప్పలేదు. కాబట్టి మనం ఈ పుస్తకం చదివితే మన జీవిత గమ్యం, జీవిత ధ్యేయం ఏంటి, అసలు మన ఈ పాటలో ఉన్న సారం అంతా ఈ పుస్తకంలో ఉన్నదే. ఇప్పుడు బాబా చెప్పిన విషయాలు అన్నీ మనకు తెలిసినవే కానీ తెలుసుకోవాల్సిన రీతిలో తెలుసుకోవట్లేదు. తెలిసిన ఎన్నో ఇక్కడ రాకపోవడం కూడా మనకు తెలుసు. మన ఈ పుణ్యభూములు పుట్టడమే ఒక అదృష్టం. జన్మతః మనకి ఆధ్యాత్మిక అవకాశం అవడానికి అవకాశం ఉంది, కానీ అనుభవించడానికి అందరికి సంపాదించలేదు. అందుకు బాబాయ్ ఏం చెప్పారంటే, యువర్ బిఫిటింగ్ అండ్ ఫార్చునేట్ స్లేవ్ ఆఫ్ ది మాస్టర్ అన్నారు. అంటే మరి మధ్యలో మన మాస్టర్ తింటాడు కొన్న అవతారం కూడా కొంతకాలం నేను అయితే మాస్టర్ అంటే సద్గురువునే చెప్పుకున్నారు. స్థాయి ఉంటే కొన్ని రైట్గా అవతారానికి సద్గురుకి చిన్న డిఫరెన్స్ ఉంది. సద్గురుని అవతారం కూడా అనుకుంటారు. ఒకసారి సద్గురు అవతారం సద్గురు చిన్న డిఫరెన్స్ ఏంటంటే, సద్గురు తనలో పరిచయం ఉండే వాళ్ళు మాత్రమే అనుభూతిని కలిగించగలరు. అవతారం తన దృష్టితో యావత్ ప్రపంచాన్ని కూడా మోకడలు చేసి ఆ ప్రపంచానికి చక్రవర్తి అవ్వగలిగిన స్థాయి కలిగి అవుతారు. కానీ మనం సద్గురు శిష్యులు కాలే, సద్గురు ప్రేమికులు కాలే, అవతార ప్రేమికులు ఏంటంటే ఎంత ఆనందం. అందుకే చెప్పాడు, దేవతలు కూడా మిమ్మల్ని చూసి ఈర్షిపోతున్నారు. అంతటి హోదా ఇచ్చాడు, మనం అంతటి పట్టా పుచ్చుకున్నాం. కానీ ఆ పట్టా పుచ్చుకొని దాన్ని వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకోవాలంటే కొన్ని పుచ్చుకోవాలి. మనలో సహజంగా వస్తున్నటువంటి బలహీనతతో కూడుకున్నటువంటి అజ్ఞానంతో ఉన్నటువంటి మన యొక్క ప్రవర్తనలు విసర్జించాలి. ఏవి విసర్జించాలి, ఏవి పొందాలి అనేది మనం గ్రహించాలి. హంస పాలుని ఎలా వేరు చేస్తుందో మంచిది ఆ స్థాయి మన ధ్యేయాన్ని, ఆ పరమపదాన్ని చేరుకోవడానికి మీకు అర్హత ఉంది, అదృష్టవంతులు అని ఆయన చెప్పాడు. అలా ఉంది మనకి. కానీ అలా పొందేది గంతులిస్తే నువ్వు ఒక లెక్చరర్ ఉద్యోగం చేయడానికి కోసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంపాదించాడు. కానీ లెక్చరర్ అవ్వడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చాలు. నిత్యం కోసం సాధన చేసి లేకపోతే ఏ క్లాస్ వెళ్ళాలో ఆ క్లాస్ ప్రిపేర్ అవ్వాలి. ఏ విధంగా విద్యార్థిని తన వైపు అది ఆకర్షించాలో ఆ విధంగా తెలుసుకోవాలి. అట్లనే మనకు అర్హత ఎక్కువ వచ్చింది. మన అదృష్టవంతులే, అర్హత కలిగినటువంటి అదృష్టవంతులే. కానీ ఆ అదృష్టాన్ని మనం పూర్తిగా పుచ్చుకొని దాంట్లో ప్రావీణ్యం సంపాదించి ఆ పరమపదానికి చేరడం కోసం, ఆ అనుభూతులు పొందడం కోసం భగవంతుడిని ఆర్తితో అంకితమైన భావంతో ఎట్లా ఉండాలి అనే విషయాలు తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడం కోసం ఈయన అనేక డిస్కోర్సెస్ చిట్కాలు ఇచ్చారు. ఇవన్నీ చదువుతుంటే ఒకేలా ఉంటుంది, అన్నిటికీ కూడా ఉన్నది ఒకటే. కానీ ఒక్కొక్కటి ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించిన తర్వాత మనకి కొన్ని టర్మ్స్ మనం అనుకున్నాం, ప్రేమ, విధేయత, పరసమర్పణ. అట్లనే మనకి భౌతికమైనటువంటి శరీరం అవుతుంది, శరీరానికి ఆవల మనస్సు అవుతుంది. మనసుని కూడా విచక్షణతో శాసించగల శక్తి గల బుద్ధి ఉంటుంది. ఈ బుద్ధితో అక్కడ ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ఎప్పుడైతే భగవంతుడి నుండి వేరైతే తన ఇచ్చానుసారం తనకు కలిగినటువంటి వ్యూము ద్వారా ఈ సృష్టి అంతా సృష్టింపబడినప్పుడు, సంస్కారపరితంగా ఈ సృష్టి అంతా ఏర్పడినప్పుడు, మనం ప్రపంచం నుండి వేరుపడిపోయి సముద్రం నుండి వేరుపడిన నీటి బిందువులాగా ఒక వ్యక్తిత్వాన్ని పొందాం. కాబట్టి దీన్ని ప్రత్యేక ఆత్మ అంటారు. ఇది ఆత్మే, మనలో ఉన్నది ఆత్మే. కానీ ఆ పరమాత్మలోగా ఒక భాగం,
పరమాత్మ నుండి విడిపడినటువంటి బిందు. ఆ సింధువు నుండి ఉత్పన్నమైనటువంటి ఏంటంటే ఒక కెరటం వచ్చి రాయి కొట్టేటప్పుడు సముద్రఒడ్డున పెద్ద కొండ కొట్టినప్పుడు అనేక బిందువులే ఏర్పడతాయి. అట్లనే భగవంతుడి నిర్గుణుడు, నిర్వికారుడు, నిరాకారుడు భగవంతుడికి నేను ఎవరు అని ఒక చంచలమైన గుర్తు వచ్చిందండి. ప్రళయంలో ఆయన తెలుసుకోవాలనే ఉద్దేశం మూలన అనుకోవడం వల్ల ఫస్ట్ సంస్కారం ఏర్పడి యావ సృష్టి ఏర్పడింది. అప్పుడు వచ్చింది అదే కళ్ళలో పెద్ద తుఫాను వచ్చిందనుకోండి, అలా అలజడైంది భగవంతుడు. అలాంటి అలజడైనప్పుడు ఆయనలో ఉండే అనేకమైన బిందువులు బయటకు వచ్చినట్టుగానే అనేక విధాలుగా ఏర్పడతాయి. అంటే మన జీవరాశిలో మానవులు మాత్రమే ఆ బిందువులు కాదు, ఈ సృష్టిలో యావత్ చారణ ఆచారం అన్ని పదార్థాలు కూడా ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకోవాలి. రాయికి రాయి గుణం ఉంటుంది, చెట్టుకి చెట్టు గుణం ఉంటుంది, పక్షికి పక్షి గుణం, మనిషికి మనిషి గుణం, ఈ మనిషి అనేక గుణాలు ఉంటాయి. ఇదంతా పరిణామ క్రమంలో అలా చేంజ్ అవుతూ ఈ సృష్టిలో పరాకాష్ట మానవ జన్మకై గుర్తుకొస్తున్న జన్మ లేదు. అక్కడి వరకు కూడా పరిణామ క్రమమే, ఎవల్యూషన్ పరిణామ క్రమంలో అలాగే ఏకగంజి తర్వాత మల్టీ సెల్యులర్ ఆర్గన్, అందులో పక్షులు జంతువులు ఇవన్నీ ఏర్పడి చెట్లు చాలా ఏర్పడిన తర్వాత ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో జన్మల కొన్ని సంస్కారాలన్నీ నెత్తులు పెట్టుకుని దాని ప్రకారంగా అనేకమైనటువంటి ప్రవర్తనలు మానవుల్లో ఉంటాయి. ఈ ప్రవర్తనలన్నీ మనం ఎందుకు అలా సంచరిస్తున్నాడంటే సంతృప్తి పడతాడు. సంతృప్తి అంటే సంతోషంగా ఉంటాడు, తన ఆనందంగా ఉంటాడు. ఆ ఆనందం శాశ్వతమైన ఆనందం కాకుండా పోయింది. ఆ ఆనందిస్తాడు. ఏదో నాకు ఏదో 100 రూపాయలు వస్తే చాలనుకుంటే 100 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు వస్తుంటే 1000 రూపాయలు కావాలి, 1000 రూపాయలు 1 కోటి రూపాయలు కావాలి. అట్లనే ఓ పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్ళి అయితే పిల్లలు కానీ పిల్లలు చదివితే ఇట్లా మనకి చెప్పుకోనక్కర్లేదు, మనకి అవన్నీ తెలిసి బాధలు ఉంది. ఈ విధంగా ఎక్కడ కూడా ఆనందం, సంపూర్ణమైన ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఆనందం కావాలనుకుంటున్నాడు కానీ ఆనందానికి కావాల్సినట్టుగా బిహేవ్ చేయలేదు, ప్రవర్తించలేదు. ఆనందం కోసం ప్రయత్నించడం లేదు, ఆనందం కోసం అనుకుంటున్నాడు కానీ ఆనందం కోసం ప్రయత్నించలేదు. ప్రయత్నించకపోవాలని ఆ మిగిలింది ఏంటంటే అసంతృప్తి, అపరిమితమైన దానికోసం ఆశిస్తాడు. పరిమితమైన మన ప్రవర్తన మూలని అప్పుడు సంతృప్తి కలగలేదు. కాబట్టి దానికి అడ్డంకులు ఏంటంటే ఇవి మనం కలుగుతున్నాం. శరీరం అంటే శరీరంలోని కంట్రోల్ చేసేది మనసు కంటే మనసు కంటే కొంచెం ఉత్కృష్టమైంది బుద్ధి. ఎందుకంటే దాన్ని తెలుసు తప్పు రా చెప్తుంది మనిషికి. మనసు చెప్తుందే కానీ ఆ మనసుని అది కంట్రోల్ చేయలేదు, దాన్ని నిర్బంధించాలి. అది చెప్తుంది ఆయన మనిషి దొంగతనం చేయకూడదు అని వెంటనే బుద్ధి చెప్తుంది, నువ్వు చేయకూడదు బుద్ధి తప్పని అని చెప్తే తప్పు అని తెలిసి కూడా చేస్తున్నాడంటే మనిషి. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పి తగ్గమని ఏ పని మనం చేస్తుంది తలాలైతే అన్నింటి కూడా బుద్ధి చెప్తుంటుంది, అలా చేయకూడదు. ఉప్పు తినకో అని చెప్తుంది, మనం ఉప్పు ఎందుకంటే రుచి కోసం ఉప్పు వేసుకుంటాం, మనకుంటే తాగలేదు. కాబట్టి అది బుద్ధి అనేది చెప్తూ ఉంటుంది, దాన్ని విస్మరించి మనసు చెప్తుంది. ఈ బుద్ధికి యజమాని ఎవరు? ఆత్మ అంటే పరమాత్మ తాలూకా ప్రతిబింబం. భగవంతుడి తాలూకా హ్యూమన్ ఫార్మ్ అవతాడు ఎలాగనుకున్నాము, ఆ భగవంతుడి తాలూకా పరమాత్మ తాలూకా ప్రతిబింబము మన ప్రతి వాళ్ళలో ఉండే ఆత్మ. ప్రత్యేక ఆత్మ దాన్ని పేరు పెట్టి వేదాంత శాస్త్ర ప్రకారం. ఎందుకంటే అది ప్రత్యేకమైన ఆత్మ ప్రతిరూపమే, కానీ ఆత్మ పరమాత్మ కాదు. ఎందుకు కాదంటే పరమాత్మ దేనికి లొంగదు, దేనికి కంట్రోల్ చేయదు, దేనికి స్వాధీనం అవ్వదు. అది దాని తర్వాత గుణాన్ని చెప్తూనే ఉంటుంది. ఇది మాత్రం ఈ ఆత్మ ఏమవుతుందంటే స్వాధీనం అయిపోతుంది. ఎందుకు అయిపోతుందంటే ఇది మనసుకును బుద్ధి చెబుతున్నా కాకుండా మనసు అంటే ఏది బలవంతమైంది? మనసు చాలా బలవంతమైంది. ఆ మనసు హృదయాన్ని బంధిస్తుంది, ప్రత్యేకమైన ఆత్మే కాదని చెప్తుంది. శరీరం అనేటువంటిది డెడ్లీ బాడీ ఏం చేయదు, అది ఏం చెబుతుంటే చేస్తుంది. ఒక మిషన్ ఉంది, ఆ మిషన్ సగం ఆడుతుంటే మిషన్ వీలు తిరుగుతుంది. మనం ఇగ్నేషన్ తీస్తేనే కదా కార్ స్టార్ట్ అవుతుంది. అట్లా అన్నిటికీ మనసే. ఈ మనసు చాలా చంచలమైంది, చాలా బలమైంది, చాలా దుర్మార్గమైంది. కాబట్టి ఈ వేదాంతంలో అయితే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్లో మనం కంట్రోల్ చేయవలసిన మనసుని కంట్రోల్ చేసుకోవాలి.
ఆ మనసు అంటే మైండ్ అంటే అది మనకి వేదాంత శాస్త్రం ఇంగ్లీష్లో చెప్పాలంటే మైండ్. ఆ మైండ్ ఏంటంటే ఏం చేస్తుందంటే దాని ఇచ్చానుసారంగా సంచరిస్తూ అని ప్రశ్నలు వేస్తుంది. ఎందుకంటే తాను సపోర్ట్ చేసుకోవడం కోసం, ఏదో పూర్తి సాగులు ఎత్తుకోవడం కోసం అది క్వశ్చన్ చేస్తుంది, ప్రతిదాన్ని సందేహిస్తుంది. దాన్ని మనం కంటగలిగాం. మనం అంటే ఎవరు? ఈ శరీరం కాదు. మనం ఏమనుకుంటాం? మనం అంటే ఈ శరీరం, ఈ తెల్లగా, ఈ నల్లగా, లేకపోతే పొట్టిగా, ఈ పొడుగుగా ఉన్న శరీరం నేను అనుకుంటే ఇది నేను కాదు, ఇది తృణప్రాయం, ఇది ఏం లేదు. మనసు లేకపోతే శరీరం లేదు. ఇది పట్టుకోలేదు కప్పల నిద్రపోయిన ఉందంటే ఎంత బలమైంది, ఎంత గుర్తింపు కలిగింది, దాని పేరుతో పెట్టుకునేది, దాని ఉనికి కలిగినటువంటి ఈ వస్తువును చూసారా, దీన్ని కంట్రోల్ చేసేది మనసు. కాబట్టి మనసు చాలా దుర్లభమైంది, దుష్టమైంది, కూడా చంచలమైంది. మన అది గమ్యానికి అడ్డం కలిగిన కూడా మనసు. ఎందుకంటే దానికి విపరీతమైనటువంటి కోరికలు. అందుకే ఈ కోరిక పాప ఇక్కడ 2 చాప్టర్లు మనం ఇందులో తీసుకున్నాం. ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పిన దాంట్లో అన్నీ కూడా ఆయన చెప్పిన పాటలో చెప్పిన విషయాలు ఇందులో ఉండే 81 ఉన్నాయి. ఈ చాప్టర్ ఏ చాప్టర్ తీసినా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. దాని సారవంతం గుర్తించి ఆయన పాటలో వేశారు. కాబట్టి ఇందులో మొన్న నుంచి ఇది చెప్పన్నారు. ఏం చెప్పను నాకు అర్థం కాదు. ఏం చెప్తున్నా సరే కన్ఫ్యూజన్, నాకే కన్ఫ్యూజన్. నేనేం చెప్తాను ఎవరికైనా. మరి ఎంతవరకు కూడా ఒక విధమైనటువంటి ప్రాంతాల్లో చెప్పుకోవడం, ఏదో నమ్మించడానికి లేకపోతే కాదలాగా. కానీ ఇది గంభీరమైన పుస్తకం నాకు ఇచ్చారు, గంభీరమైన వస్తువు. ఇది మీకు రంజింపు చేసేటట్టు చెప్పడం చాలా కష్టం. మీరు కూడా దీంట్లో మనం ఇలా ఎన్నోసార్లు ఎన్నో పురాణాలు విన్నాం, ఎన్నో కథలు, ఇక్కడ కూడా ఎన్నో కథలు వింటున్నాం. ఈవేళ మాత్రం ఎందుకుగా వెంకటేశ్వర గారు పెట్టిన సమావేశంలో ఆ పంతా వదిలి మనలో ఉండే ఈ 4 పదార్థాలని కనిపెడుతుంది. ఏంటి? శరీరం, ఓకే, మనసు, బుద్ధి, మరి ఆత్మ, ప్రత్యేకమైన ఆత్మ. ఇవన్నీ కూడా ప్రకటిస్తుపోయాయి. అసలు గాడ్ ఎలోన్ ఎగ్జిస్ట్. దాని బాబా ఎలోన్ ఎగ్జిస్ట్. బాబా ఒక్కడే ఉన్నాడని చెప్పుకుంటున్నాం. అది కూడా తప్పే. ఒక్కడే కాదు, బాబా మాత్రమే ఉన్నాడు, భగవంతుడు మాత్రమే ఉన్నాడు. ఒకటే ఉన్నాడంటే 2 ఉంటేనే ఒకటి అవుతాడు. ఒక పెద్ద గీత ఉందంటే చిన్న గీత ఉంటే చిన్న గీత ఉంటే పెద్ద గీత ఉంటేనే చిన్న గీత. ఒకటి అంటే చిన్నది కదా, ఒకటి అనేది లేదు అసలు. ఒకటే చెప్పుకుంటాం. ఎందుకంటే మనం పరిమితమైనటువంటి మేధస్సు కాబట్టి ఈ మేధస్సు బాగుపరుచుకోవాలి. కాబట్టి భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, భగవంతుడే ఉన్నాడు, భగవంతుడు మాత్రమే ఉన్నాడు. అయితే భగవంతుడు మాత్రమే ఉంటే నేను లేదా, ఈ మైక్ లేదా, ఈ పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి కదా, కంటి కదా. ఇవన్నీ కూడా ఇల్యూజన్. అందుకే ఇల్యూజన్ అండ్ రియాలిటీ అని కూడా బాగా వస్తాడు. ఇల్యూజన్ అండ్ రియాలిటీ. ఇల్యూజన్ అంటే ఏంటి? ఒక మాయ, ఒక అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఒక వ్యవస్థ. ఇల్యూజన్ ఒక మాయనండి, మోహం అనండి, ఏదన్నానండి. ఆ మాయ అది ఉన్నది లేనట్టుగా చూపిస్తుంది, లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంది. ఆ మాయ ఎందుకంటే ఆ మాయ కూడా మనసుని ప్రభావితం చేస్తుంది. ఆ మాయ మూలాన్ని మనసు కూడా తప్పుడు ఆలోచనలు చేయడం, దానికోసం ఆకర్షింపడటం, అటు సైడ్ వెళ్ళిపోవడం, దాని ఇన్ఫ్లుయెన్స్ లోబడిపోవడం, ఇట్లాంటి చేస్తారు. అంటే మాయ చాలా కఠినమైంది. ఈ మనసుకి మాయ మూలం, మనసు చంచలం కావడానికి కోసం మాయ మూలం. ఇవన్నీ వేదాంతం అధ్యయనం చేసుకుని పదాలన్నీ తెలుసుకొని వాటి బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి, వాటి నేపథ్యం కూడా తెలుసుకుంటే అప్పుడు అసలు మనకి ఒక విలన్ ఉన్నాడు, దుష్టుడు ఉన్నాడు, మన మీద అపకారం చేస్తాం. ఆ సంగతి తెలుసుకుంటే కదా మనం ఎదిరించగలం, వాటి తత్వం తెలుసుకోవాలి కదా. అందుకని ఈ విషయాలన్నీ కూడా తెలియపరచడం కోసమే బాబా అనేక రకాల అనేక డిస్కోర్సెస్లో చెప్పారు. కాబట్టి ఈ ఇల్యూజన్ మూలాన్ని ఈ అనేక విధాలుగా ఈ ప్రపంచం మనం గోచరిస్తుంది. అంత దృశ్యమాత్రంతో ఎంత ఉందే అనిపిస్తుంది, కానీ ఏదీ లేదు. ఎందుకు లేదంటే మనలో ఉండే ఆ మనసు, బుద్ధి ఎప్పుడు నశించిపోతాయి? ఊపిరాయి కూడా నశించిపోతాయి. అప్పుడు ఏమైందంటే ప్రపంచం ఎవరు తెలుసు? ప్రపంచం నేను ఉన్నంత వరకే నా బిడ్డ, నా తల్లి, నా భార్య, ఈ ప్రపంచం, ఈ చెట్టు, ఈ ఇల్లు, ఈ మెంత్రం అయింది. వాడు రాలిపోయి కూడా ఏమీ లేదు కదా. కాబట్టి ఉన్నది అప్పుడు మాత్రం లేదా? ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. మా ఆత్మ ఎంత అందరికీ కలిసిపోతుంది.
పక్కన ఇందులో నాకు అలాగే తెలిసిపోతే మనకు సందేహం వస్తుంది. ఒక ఘట, అది ఘటాకాశం అంటారు. ఒక ఘట ఉంటుంది, అంటే ఒక కొండ ఉంటుంది. ఆకాశం అంటే శూన్యం అండి, మనం ఏమున్నది, ఏ ప్రదేశం లేదని ఆకాశం అంటారు. కాబట్టి ఘటం ఉంది, మనం తెలియకుండా అనుకున్నప్పుడు ఏమంటారు, ఘటంలో ఉండే ఆ ఖాళీని, ఆ శూన్యాన్ని ఘటాకాశము అంటారు. ఘటాకాశం, ఆ కుండలో ఉండే శూన్యాన్ని గుడలో శూన్యము, పెద్ద బకెట్లో ఉండే శూన్యం బకెట్లో శూన్యం అని అనుకోవచ్చు కదా. అది పెద్ద గ్లోబ్లో ఉండే శూన్యం గ్లోబులు, అది పగిలిపోతే ఏమవుతుందండి, ఆ శూన్యం అనంత ఆకాశంలో తెలుసుకోవాలి. ఆకాశం అంటే ఈ కక్ష అంతా కలిసి ఆకాశం శూన్యం. ఈ శూన్యంలో అనేక గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు కూడా శాశ్వతమైన ప్రభు. ఈ సూర్యుడు కూడా ఎప్పుడో పోతాడు, చంద్రుడు ఎప్పుడో పోతాడు. ఆ పోయినప్పుడు ఏమవుతుంది, ఆ కక్షలో మిగిలిన భాగంతో తెలుసుకోవాలి. అట్లనే మనం మంది ఈ ఇందులో ప్రయాణం వరకు ఘటాకాశం ఘటం. అందుకే దీన్నేమో మట్టితో పోల్చారు కదా, ఈ మట్టి పొడవతో పోల్చారు మన శరీరాలు. అది మట్టిలో కలిసిపోతుంది, మట్టి నుండి వస్తుంది మట్టిలో కలిసిపోతుంది అంటారు కదా. ఇది అందరికీ అర్థం ఇదే. ఈ ఘటాకాశం వ్యక్తిత్వంలో నేను ఉండని అనుకుంటున్నటువంటి ఘటం, అది పగిలినప్పుడు అనంతాకాశంలో తెలుసుకుంది. అదేవిధంగా శాశ్వతమైనది అనంతాకాశం. అలాగే పరమాత్మ శాశ్వతమైన వాడు. ఈ ప్రత్యేకమైన ఆత్మ ఒక పరిమితమైన వాడు. ఈ పరిమితమైన ఆత్మకి ఎన్ని ఆశలో, ఎన్ని కోరికలో, బతికినంత కాలం కోరికలే. అందుకే వాట్ ఐ వాంట్ కదా బాబా, నువ్వు కోరికలు కోరుకుంటావు, ఏ కోరిక కూడా నీకు సంతృప్తి రాదు. నీ ఏ కోరిక తీర్చినా ఆ కోరికలో నీ కోరికలు పరిసమాప్తం అవ్వదు. ఆ కోరికతో నీకు సంతృప్తి రాదు, సంతృప్తి లేదు. అసలు నీ జీవితమే ఈ కోరికలతోనే పుట్టతోనే ఉంటుంది. కానీ నీకు ఎప్పుడు నీకు మరి బాబా ఏం చెప్పారు, నేను కోరిన కోరిక నువ్వు కోరుకో, తనే కోరుకున్నాడు నీ కోరికలు ఉంటాడు. అంటే బాబా కోరింది ఏంటి, మన కోరికలు. మన కోరికలు లేనప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. మనం అనుకుంటే కదా ఇది రుచిగా ఉంది, లేదా ఇది పుట్టుగా ఉంది, ఇది ఏమన్నా తీగా ఉంది అనుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసి ఒక పని చేస్తాం. కోరిక ఒక ఫలితాన్ని ఆశించి వెళ్తాం కనుక ఆ ఫలితం ఎప్పుడైతే మనకి సాటిస్ఫాక్టరీగా మనకి ఫలితం రాదో అప్పుడు మనం చాలా నిరాశ చెందిపోతాం. నిరాశ చెందిపోయి ఈ ఎంత పని చేస్తాం, అందరినీ తిట్టడం, భగవంతుని కూడా తిట్టడం. కాబట్టి నీ కోరిక లేకపోతే నీ జీవితం కావాలి. అది చాలా మైన్యూట్ విధంగా. కాబట్టి నీకు కోరికలు ఎలాంటి కోరికలు ఉండకూడదంటే, నాకు ఏ కోరిక ఉండకూడదు, కోరిక లేని కోరిక కలగమన్నారు. కాబట్టి కోరిక ఏ కోరిక ఈ ఈది బాధలో దీనికోసం కోరుకునే కోరిక. ఎందుకంటే బాగా చెప్పారు, కోరిక ఉన్నారు. కోరిక ఒకటి తృప్తి లేదు, రెండు కోరిక నువ్వు కోరినట్టుగా జరగకపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఈ జన్మ కాదు ఈ జన్మలో మోసుకొని వస్తున్నావు. ఏంటి గంప సంస్కారం. కాబట్టి సంస్కార సంబంధమైన రీతిలో నీకు కోరికలు డివైన్ ప్లానింగ్ దివ్య ప్రణాళికలో ఉంటాయి. ఒక పని చేస్తే ఫలితం అనేది రాసిపెట్టి ఉంటుంది. మనం ఆశించిన రీతిగా ఫలితం రాదు. నేను 24 గంటలు చదివిన ఫెయిల్ అయిపోవచ్చు, ఇంకోటి 10 రోజులు చదివితే పాస్ అయిపోతుంది. అంటే వారికి కర్మఫలితం పూర్వజన్మ కర్మఫలితంగా అది ఆ పాస్ అయ్యే లక్షణాలు అర్హత ఉంది. ఆ పాస్ అయ్యే ఫలితం కృషిలో ఉండదు. కృషిలో మనకి ఫలితం రాదు. కృషి చేయాలి, కృషి చేయకపోతే చాలా మంది పాస్ అవ్వాలి, అది వేరే విషయం. కృషి చేసినా ఫలితం రాదు. కాబట్టి ఫలితాన్ని ఆశించినప్పుడు నీకు నిరాశ జరిగింది. నా డ్యూటీ పని చేయడం మాత్రమే. భగవద్గీతలో చెప్పింది అదే. అది బాబాయ్ భగవంతుడు విషయాలు వచ్చి చెప్తుంది అదే. మనం వింటాం మర్చిపోతాం. ఫ్రాన్సిస్ బాబాజీ అంటాడు, నువ్వు వింటాం మర్చిపోతావు. మళ్ళీ అది వింటాం మర్చిపోవడం ఎక్కువైపోయింది. కాబట్టి మళ్ళీ నీ మళ్ళీ బాబా భగవంతుడు మరి బాబా పేరు తీసుకుని నామం తీసుకొని నీ మధ్యకి వచ్చి ఆ జ్ఞానం బోధించడానికి వచ్చింది. ఆ జ్ఞానం బోధించడానికి మనం పట్టుకోవాలి. ఆయన వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు, పుస్తకాలు రాసేస్తున్నారు. కానీ మనం దాని గురించి ఆలోచించట్లేదు. నిశ్చితంగా పుస్తకం ఒక డిస్కోర్స్ చదివామంటే దాని అంతర్గతంగా ఉండే విషయాన్ని ఏకాంతంగా కూర్చొని నిశ్చలంగా బాబా మీద విధేయతో నమ్మకంతో అందులో ఏదో ఆ చెప్పిన దాంట్లో ఏదో నిగూఢమైన అర్థం ఉంది అని గ్రహించడానికి కోసం మనం ప్రయత్నించినప్పుడు మాత్రమే అందులో ఉండే మాధుర్యాన్ని, ఆ మకరాంతాన్ని మనం ఆస్వాదించాలి. ఆ విధంగా మనం ప్రయత్నించాలి అని చెప్తూ అనేక విధాలుగా ఈ అనేక డిస్కోర్సెస్ 61 ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ మనం చెప్పలేము. నాకు ఇచ్చిన 45 నిమిషాలు
20 నిమిషాలు అయిపోయింది. అయితే ఇప్పుడు నేను ఈ ఒక 2-3 చాప్టర్లో ఉన్న విషయాలు నేను సూచిస్తాను. క్వశ్చనింగ్ మైండ్ అని చెప్పాం. క్వశ్చనింగ్ మైండ్ అంటే ప్రశ్నించే మంచి మనసు. మనసు అంటే మనస్తానికి మనం చెప్పాం. ఆ మనసు చాలా బలీయమైంది, బలవంతమైంది, దుర్మార్గమైంది. ఆ మనసుకి కారణం ఏంటంటే మనకి ఇల్లుతుంది. ఈ మాయలో లేదు ఉన్నట్టు కల్పించి మాయ మనసుని నడిపించి ఒప్పిస్తూ ఉంటుంది. అట్లాంటి మనసు మనం కంటకని పెట్టి ఆ మనసును మనం బానిసగా చేసుకోవాలి. దానికి మనం బానిసకుండా మనసును మనం మనసు మళ్ళీ పనే జరగదు. ఆ చైతన్యానికి కారణం మనసు. ఆ మనసు కంట్రోల్ చేసే సంస్కారాలు, ఆ కంట్రోల్ చేసే సంస్కారాలన్నీ కూడా మాయలో పడిపోయి మాయకి లోనైపోయి మనతో ప్రతి పని చేస్తుంది. ఈ దేహం అనేది ఉన్నంత మాత్రం, ఈ దేహంతో పనిచేస్తున్నంత మాత్రం దేహం ఏమి చేయలేదు. అది నిశ్చయమైంది. ఈ దేహాన్ని కంట్రోల్ చేస్తుంది మాత్రం మనసే. మనసుని ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే మనసు వెనక బ్యాక్గ్రౌండ్ ఏముందంటే ఇది మన సంస్కారం, ఇంప్రెషన్. ఎన్నో జన్మల నుండి తెచ్చుకున్న సంస్కారాల ఫలితంగానే మనకి ఏ ఫలితమైన అవసరం. దీన్ని ముందు సంస్కారాలు ప్రక్షాళన చేసుకొని మాయకు లోపడకుండా మనసుని బలవంతంగా అదిమి పెట్టి బుద్ధి చెప్పింది వింటూ నీ ఆత్మను నువ్వు తెలుసుకుంటూ ఆఖరి నీ ఆత్మను కూడా విడిచిపెట్టి ఆ పరమాత్మ ఎంత దూరం అంటే ఇదంతా ఇష్టమే. కానీ ఏంటంటే చేయకపోతే కష్టం అనిపిస్తే కలవద్ది. ఒక టాచ్ పట్టుకుని 10 అడుగులు వేస్తే అక్కడ మరి 10 అడుగులు టాచ్ చూపుతుంది. అట్లా 10 అడుగులు వెళ్తే ఒక కోర్సు కూడా మనం నడిచిపోవచ్చు. రాత్రి మనం చీకట్లో కూడా అట్లా ప్రయత్నించాలంటే విషయం తెలుసుకోవాలి. ఆ విషయంలో ఉండే కనుక దాని స్థితిని మనం తెలుసుకోవాలి. కాదు ఈ శాస్త్రం అంతా ఉంది. ఇది మనం ఎంత వేగంగా అప్పుడే 3/4 ఆఫ్ లైఫ్ నాది అయిపోయింది అనుకోండి. 3/4 ఆఫ్ ది లైఫ్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. 1/4లో కనీసం తెలుసుకొని దానికోసం మనం ప్రయత్నం చేస్తే ఈ జన్మలో కాబట్టి ఏదో ఒక జన్మ 10 అడుగులైన ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. ఆ విధంగా మనం ట్రై చేయాలి. అయితే ఇప్పుడు క్వశ్చనింగ్ మైండ్ ఏంటంటే ప్రతిదీ అనుమానం. తర్వాత వాట్ ఐ వాంట్. బాబా మీరు కోరికలు కోరద్దు అని చెప్పారు కదా, మరి కోరికలు ఎలాంటి కోరికలు కోరలేక వాట్ యు వాంట్ వాట్ ఐ వాంట్ అన్నాడు. నేను ఏదైతే ఆశిస్తున్నానో, నేను నీతో ఇదే కోరుకోవాలని నేను ఆశిస్తున్నాను, ఆ విధంగా ఆ కోరికలతో నువ్వు నీ జీవితాన్ని నువ్వు సాగించాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఐ డ్రా యు ఎవర్ క్లోజర్ టు మీ బై గివింగ్ యూ ఫ్రీక్వెంట్ అకేషన్స్. ఏమంటాడంటే ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ అని చెప్పాడు. అది మనకు తెలుసు. నేను మానవ రూపంలో ఉండేటువంటి భగవంతుడిని నన్ను నమ్మండి, విశ్వసించండి. నేను ఏది కోరుతున్నానో ఆ కోరికతో మీరు మీ జీవిత గమనాన్ని నడిపించండి అని చెప్తారు. నేను మీతో అత్యంత చొరవగా మసులుతున్నాను. నేను మిమ్మల్ని కూడాను నా ఇచ్చ ద్వారా నా దగ్గర నేను చేర్చుకున్నాను. నా తాలూకా పర్యవేక్షణలో నా తాలూకా సాన్నిధ్యంలో మీరు ఉంటున్నారు. కాబట్టి ఆ సాన్నిధ్యం మీకు ఎక్కువ ఇవ్వటం వల్లనే నా మీద ఉండవలసిన రీతిగా మీకు అభిమానం ఆర్ద్రత అది ఉండడం లేదు. నన్ను మీరు ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయగానే ఏమవుతుంది, ముందు ఏమైనా స్టార్ట్ చేస్తాం. 2 రోజులు పోతే ఏమయ్యా అంటాం, మరి 10 రోజులు పోతే చూడగలపడి పొందేయాలని. అట్లా భగవంతుడు కూడా నేను మీ మీద ఉండే అభిమానం, మీ మీద ఉండే కంపాషన్ అంటే కరుణా కటాక్షాలతో మిమ్మల్ని నేను మీరు అర్హత కలిగిన వారు కాబట్టి, మీరు అదృష్టవంతులైనటువంటి వారు కాబట్టి మిమ్మల్ని నా దగ్గర చేసుకొని నా సాన్నిధ్యాన్ని మీరు ప్రసాదిస్తుంటే, నా సాన్నిధ్యాన్ని మీరు అందుకోవలసిన రీతిలో అందుకోకుండా దాన్ని చాలా సులభంగా తీసుకుని నా దగ్గర మీరు ప్రేమించవలసిన రీతిలో ప్రేమించలేదు. ముందు ప్రేమించండి. ప్రేమిస్తే అన్ని మీకు అవగాహన అవుతాయి. నేను ఈ అవతారంలో చెప్పిందే ఒకటే ప్రేమ తప్పించేది. ప్రేమలో అంతా నీటి ఉంది. అయితే నాకు అలా ప్రేమ లేదా అని మీరు అంటూ ఉంటారు. మీ ప్రేమ అది యథార్థమైన ప్రేమ కాదు, నిజాయితీ కలిగిన ప్రేమ కాదు. ప్రేమ అంటే ఒక స్వార్థ చరిత్రతో ప్రేమ ఉండడం అది ప్రేమే కాదు. చెవుటోడు దృష్టితో కళ్ళతో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీకు అసలు నిజమైన యథార్థమైన ప్రేమ మీరు అర్థం చేసుకోవాలంటే భగవంతుడే శరణ్యం, భగవంతుడిని
కోసం దరి తీర్చుకొని రమ్మంటే మీరు ఆయనే విస్మరిస్తున్నారు. అట్లా ఉంటే ఎలా ఉంది? కాబట్టి మీరు ఏది కోరుకోవద్దంటే అన్నీ కోరుకోండి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక వ్యక్తి వెళ్ళిపెట్ట వెళ్ళి, బాబా మా అమ్మాయి ఏమో డబుల్ గ్రాడ్యుయేట్, నేను మా చుట్టాలలోనే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని చూసాం, చాలా అందగాడు, ఆయన కూడా డబుల్ గ్రాడ్యుయేటే, మీరు అనుమతి ఇస్తే నేను పెళ్లి చేసుకున్నాను, మా అమ్మాయిని పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. అంటే అలా కాదు కదా, మా కుటుంబం అందరూ తెలుసుకున్నారు, నేను ఒక్కడే కాదు అందరూ కూడా ఆయన్ని రైట్ సెలెక్ట్ చేశారు, కాబట్టి అది ఇద్దరికి కూడాను మేలు కలిగించేది రావడానికి మీరు రైట్ మీరేమో అంగీకరించారు. అలాగా సరే అన్నాను. ఎలాగన్నాను నేను? మీరు బలవంతం చేసి నన్ను ఒప్పించడానికి ట్రై చేశారు కాబట్టి సరే, మీ బాగుపడలేక నేను కరుణామయ్యాను కాబట్టి నేను ఒప్పుకున్నాను. కానీ మీరు బయటికి వెళ్ళి ఏం చెప్తారు తెలుసుకున్నా? భూమి దాటి వెంటనే వెళ్ళి ఏం చెప్తారంటే, బాబా ఈ పెళ్లిని అంగీకరించారు, ఆయన వరకు అంగీకరణతో నేను చేస్తాను. నేను అసలు అంగీకరించిందే నీ బాధపడలేక నేను ఒప్పుకున్నాను, అంతేగా నేను అంగీకరించలేదు కదా, తప్పుగా చెప్పడం కదా, అది మీరు కోరిన కోరిక కాదని నేను మీ కోరిక నేను అంగీకరించను. కానీ మీరు అలా చెప్పుకుంటారు. కాబట్టి ఏ కోరిక వద్దంటానో ఆ కోరిక మీరు వాడమే కాకుండా నా అనుమతి కూడా ఉందని అబద్ధం చెప్తారు. అది చాలా తప్పు అని బాగా చెప్పారు. అంటే చిన్న జీవితంలో జరిగిన స్వల్ప విషయాలనే ఒక ఉదాహరణగా చెబుతూ ఆయన మనం ప్రవర్తించవలసిన రీతుల్ని మనకి ఎప్పటికప్పుడు మనం సరిచేయడం కోసం ప్రయత్నించే అవతారం. కాబట్టి బాబా ఆ విధంగా ప్రయత్నించవద్దు అని చెప్పారు. మోస్ట్ ఆఫ్ యూ వాంట్ మీ టు వర్క్. నాకు తెలుసు, నేను చెప్తున్నాను, నేను కోరుకున్న రీతిలో మీరు అదే రీతిలో మీరు ప్రవర్తించాలని చెప్తున్నాను. కానీ అది కష్టమని నాకు తెలుసు. కష్టమని నాకు తెలిసినప్పటికీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రయత్నపూర్వకంగా నేను చెప్పేసాను అని చెప్పుకోవాలి. మీరు నన్ను నా మాట మీద విశ్వాసం ఉంచి ఆ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఉండాలి. నేను తప్ప ఇంకోరెవరు కూడా నన్ను రక్షించగలిగిన వాడు, నన్ను సరైన మార్గంలో పెట్టగలిగిన వాడు భగవంతుడు మాత్రమే అని నువ్వు నమ్మి నాకు అనుకరించాలి. కానీ ఏదో కల్పితమైనటువంటి అంటే కపట రూపంలో ఇదేదో అంటున్నారులే, అందరూ బాబాయ్ మహాపురుషుడు అంటున్నారు, అందరూ మరి మానవ రూపం ధరించిన అవతాడు అంటున్నారు, వాళ్ళు చెప్తున్నారు నేను వింటానులే అని చెప్పి నువ్వు బలవంతంగా ఏదో తెచ్చి కపటంగా నన్ను నమ్మినట్టుగా, నన్ను ప్రేమించినట్టుగా తెలుసుకోవడం. బాబా ఒకసారి అందరినీ పిలిచి నేను ఎవరిని అడిగితే, బాబా మీరు అవతార పురుషులు అని చెప్పాడు. ఆ శిష్యుడు అటుండే మనల్ని ప్రేమి ఎట్లా అవతార పురుషుడి అని ఆయన అడిగాడు. అయితే బాబా మీరు మంచి సద్గురులతో ప్రభావితమై ఆలో మీరు ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికే మొత్తం లేని మహారాజు అన్నాడు, ఈ యావత్ ప్రపంచాన్ని మీరు శాసించగలరని చెప్పారు కాదు, మీరు అవతారం. ఇంకోని అడిగారు, నువ్వేం చెప్తావు అంటే, బాబు మీరు ఎన్ని మస్తు కార్యక్రమాలు చేశారు, ఈ కుష్ఠరోగులు సేవ చేశారు, ఇన్ని చేశారు, ఎంత మహాకార్యం ఎవరు చేయగలరు, అందుకని మీరు పడతారు. ఇంకోటి అడిగారు, బాబా మీరు అన్ని కష్టాలు పడి చోటు పట్టుకొని ఆడుకుంటూ నవజాన కార్యక్రమంలో ఏ సౌకర్యం లేకుండా మీరు ఎంతో చేశారు, మీరు ఎంతోమంది మీ చేయడే కాకుండా అందరినీ సూచించి ఆశ్చర్యపడేట్టు చేశారు. కాబట్టి మీరు ఇంకోటి ఆగటి 3 ఆకడ అంటాడు. బాబా మీరు మీకుండే దివ్యాధికారంతో నేను మానవ పొందరించినటువంటి అవతార పురుషుడిని, నేను భగవంతుడి అని చెప్పారు, అందుకు మీరు అవుతారు. అన్ని ప్రశ్నలకి ఆ ప్రశ్నకి ఆయన ఒప్పుతారు. నేను చెప్పాను కాబట్టి మీరు నన్ను రండి, ఈ ఒక్కడే నమ్ముతున్నాడు. నన్ను నమ్మవలసిన రీతిలో, నన్ను ఆర్తితో కొలవలసిన రీతిలో, నాకు అంకితమైన రీతిలో అంకితం అవ్వవలసిన రీతిలో అంకితమయ్యి నేను ప్రేమించవలసిన రీతిలో నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈయనే మంచి జవాబు. అట్లా ఉన్నారు అందరూ కూడా. అంతటి ఇంప్లిసిట్ ఒబీడియన్స్ దాన్ని అంటారు. రాక్ లైక్ ఫెయిత్, దాన్ని ఇంప్లిసిట్ ఒబీడియన్స్, టోటల్ సరెండర్. ఈ మూడేనండి ముఖ్యం. బాబా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది ప్రేమ, విధేయత, సమర్పణ. ఇవి ఎట్లా వస్తాయంటే ఒకదానికి ఒక సంబంధం. ప్రేమించే వారికి ఆ ప్రేమ పరాకాశంలోకి వెళ్తారు, విధేయత ఆటోమేటిక్ తెలియకుండా విధేయత వచ్చేస్తారు. ఎందుకంటే నా కొడుకు ఏం చెప్పినా నేను అనేస్తాను, నా తండ్రి నన్ను ఎట్లాగా ప్రేమిస్తాడంటే నేను ఏం చెప్పినా నన్ను ప్రేమిస్తాడు. అంటే ఎలా ప్రేమిస్తాడు? అసలు అది ఒక రకమైన నమ్మకం.
అది బిలీఫ్ అన్నమాట. అట్లా అది దానికోసం ప్రాక్టీస్ చేయట్లేదు. అది స్వభావ సిద్ధంగా రావాల్సిందే. ఆ స్వభావ సిద్ధమైనటువంటి ప్రేమను నాకు చూపించాను. అంతేగాని ఎవరో రంగారావు చెప్పాడు, రామారావు చెప్పాడు, అది ఆయన గురించి చెప్పాడు కాబట్టి ఆయన గొప్పవాడు ఏం చెప్తున్నానంటే కాదు. నీ అంతా నువ్వు నీ హృదయంలో నైసర్గికంగా ఆ ఆలోచన వచ్చి అంకిత భావంతో ఆయనకి అంకిత భావం అది బాగా ఆశిస్తాడు. ఆ విధంగా ఉండేవాడు అసలు వాడి హృదయంలో వాడి మనసులో ప్రశ్నే రాదు. బాబా ఏం చెప్తారు రైట్, అదేదో మనం చెప్పాం కదా, చాలా చీకటి అయిపోయింది నువ్వు లైట్ చేయమని చెప్పి అబ్బాయి ఆ అబ్బాయి సేవకుడు కళ్యాణ్ ఆ కళ్యాణ్ అంటే వెంటనే లైట్ ముట్టించి పెట్టుకోవాలి, లైట్ ముట్టించి తీసుకొచ్చేది చీకటి అయిపోయింది. అట్లా అనమాట. అది అంతటి ఒపీనియన్స్ ఉండాలి. దట్ ఈస్ ఇంప్లిసిట్ ఒపీనియన్స్. అది ఉందా మన కళలో కథ చెప్తున్నాడు, నేను మొట్టమొదటి నావలేదు. ఆ కళ్యాణ్ నిజంగా అన్నాడు, నటించాడు. అలాగే మనకు తెలియదండి. అది మనం ఊహించలేము అంతవరకు మానసిక స్థితి. మజుని లైలా మజును కూడా అంటాడే, ఆ పెళ్లి చేసుకుని ఇంకోటి వెళ్ళిపోయినప్పుడు మనకి వైరమో లేకపోతే ద్వేషమో ఏదో వస్తుంది, కాబట్టి కక్ష వస్తుంది. కానీ అతను ఆ లైలాని ఎంత ప్రేమించాడంటే లైలా సౌకర్యం కోసం సదా లైలాను ఆలోచిస్తుంది. అట్లా అది మనం అనుకుంటాం. అది చూసి ఈ పిక్చర్ అలాగే, కానీ అసలు ఉన్న మనిషి ఆ రీతిలో ఉండేవాడు మాత్రమే భగవంతుడు ఆశించిన రీతిలో భగవంతుని ప్రేమించిన వాడు ఉంటాడు. వాడికి మాత్రమే శాశ్వతమైన శాంతి లభిస్తుంది. శాశ్వతమైనటువంటి శాంతి ఏ కోరికలో నిశ్చలమైన స్వభావం, ప్రకృతి గాలికి అలవాటు రాకుండా నిశ్చలంగా ఎలా ఉంటుందో వాటి తరపు మనసు, వాటి తరపు స్థితి, మానసిక స్థితి, ఆ తరపు ఆనంద స్థితి, ఆ సంతృప్తి మించిన ట్రెజర్. అంటే సంతృప్తి మించిన సంపద లేదంటే ఆ సంతృప్తి కలగడానికి కారణం ఏంటంటే పూర్తి అంకిత భావంతో ఉంటేనే వస్తుంది. ఆ విధంగా నేను ఏదైతే కోరుకున్నానో నా కోరిక నీ కోరిక అయ్యేటట్టుగా ఉండమని చెప్పి బాబా చెప్పడం జరిగింది. దాంట్లో స్టోరీ ఇస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. క్వశ్చనింగ్ మైండ్. ఇక్కడ ఈ క్వశ్చనింగ్ మైండ్ ఏంటంటే మనకు అనిపిస్తుంది బాబా దగ్గరికి వచ్చి 30 సంవత్సరాలు బాబా నుంచి గమనిస్తున్నాం, కానీ అన్ని కష్టాలు మనకి వస్తున్నాయి. ప్రతిదీ ఎవరికి నేను చెప్పిన మాట నా భార్య కూడా వెళ్ళదు, నా పిల్లలు కూడా నన్ను నొప్పిస్తున్నారు. బాబాని ప్రేమిస్తే ఇదా మనకు ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. ఒక క్వశ్చన్ అసలు తర్వాత ఇంకోటి ఏమనుకుంటాడంటే నేను ఇంత బాగా బాబాని ప్రేమిస్తున్నాను, కానీ నాలో ఉండే ఆ ప్రేమను నన్ను ఆయన నేను ముందుకు పరిగణించి చావటం అనుకుంటున్నారు, అది నాకే ఈ కష్టాలు తీసుకున్నాడేమో అదొక ఆలోచన. ప్రమాణమైన ప్రశ్నలు వస్తుంటాయి. నేను బాబా చాలా నిశ్చలమైన వ్యక్తిని పొందుతున్నాను అనుకుంటాడు. ఉందో లేదో తెలియదు, ఉన్నా సరే ఉందో లేదో అది వేరే ఫోటో పాయింట్. రెండు ఉన్నా సరే ఆ ఫలితం నువ్వు ఆశించిన రీతిలో రాదు. ఎందుకంటే నువ్వు తెలుసుకున్న కర్మఫలాలు ఉంటాయి, సంస్కారం భారం ఉంటుంది. అది రెండు. మూడోది ఏంటంటే నీకు అట్లాంటి పనిష్మెంట్, అట్లాంటి కష్టం వస్తేనే నీ తాలూకా సంస్కారాలు క్షాళవుతాయి. నీ తాలూకా ఆధ్యాత్మిక పురోగతి కోసమే ఆ కష్టాలు వస్తాయి. బాబా చెప్పాడు, నీకు నేను ఇస్తున్నాను అంటే ఒక ప్రణాళికబద్ధంగా నీకు రాసి పెట్టిస్తాను. కాబట్టి నేనేం మహాత్యాలు చేయను, నీ కష్టాలు నేను చేర్చు. నువ్వు ఆ కష్టాలు అనుభవిస్తేనే నీకు సుఖాలకి, నేను పెట్టిన కష్టాలకి కోసం నువ్వు ఎన్ని జన్మలైతేనే నీకు ఫలితం ఇంకో విధంగా రాదు. ఆ కష్టాలు అనుభవిస్తూ మాత్రమే వస్తుంది. కాబట్టి మనకి ఏంటంటే వచ్చింది ప్రతిదీ మన ప్రశ్నే. ఇలా చేస్తుంటే ఇలా అవుతుందని బాబా చెప్పాడు. నీకు ఏ ఫలితం రావాలి అనేది నీ దైనిక ప్రణాళికలో రాసి ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే అది నీ తాలూకా అదృష్టం కోసమే, నీ అభివృద్ధి కోసమే, నీ ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసమే, నీలో ఉండే ఆ సంస్కారాన్ని క్షాళం కోసమే, నీ జన్మరాయించిన అధిక వేగంతో పొందడానికి కోసమే ఇవన్నీ చేశాను అని అనుకోవాలి. నిజంగా అనుకున్నాం అనుకోండి, మనకి కష్టమైన వచ్చిందండి. ఏ కష్టాలైనా భరించడం, ఫలితాన్ని ఆశించినప్పుడు ఆ ఫలితం రానప్పుడు కాదు మనకి ఇద్దరు వస్తుంది. కానీ అసలు ఫలితం ఆశించినప్పుడు ఏమొచ్చింది దానికి ప్రిపేర్, అది కష్టంలాగానే ఉండదు. ఆ కష్టం కూడాను మనకు నమ్మకం ఉన్నట్టయితే ఆ కష్టంలో కూడా సుఖాన్ని మనం ఎత్తుకుందాం. ఆ కష్టంలో కూడా సుఖాన్ని ఎత్తుకుందాం.
అదే చెప్తున్నారు అకార్డింగ్ టు ద లా దట్ గవర్న్స్ ది యూనివర్స్ ఆల్ సఫరింగ్ ఈజ్ యువర్ లేబర్ ఆఫ్ లవ్ టు అన్వేల్ ది రియల్ సెల్ఫ్. నీ తోలపై యథార్థమైనటువంటి అభివృద్ధి కోసం రియల్ సెల్ఫ్ అని నీ యథార్థమైన స్థితిని నువ్వు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే బాబాయ్ కష్టాన్ని కూడా భరించడానికి సన్నద్ధమయ్యేమో అది కూడా నా తాలూకా అభివృద్ధి, నా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించడం కోసం, నా పూర్వజన్మ నుంచి పొందినటువంటి దుష్ట సంస్కారాన్ని క్షాళన కోసమే ఈ విధంగా నాకు జరిగింది అని భావించినప్పుడు దాని కష్టం నీకు కష్టంలో ఉండదు. ఆ కష్టాన్ని కూడా ఎదుర్కోవడంలో మనకు అనుకున్నటువంటి ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యం మూలంగా దాని ఫలితాన్ని ఆశిస్తుంది. కాబట్టి భగవంతుడికి ఇంకా అంకిత భావంతో మనం ఆర్తితో స్థితిగా పరమ సోపాన స్థితికి చేరుకోవడానికి కోసం అది సన్మార్గంగా మనం భరించడానికి అవకాశం చూస్తుంది అని చెప్పడం జరిగింది. అందుకని క్వశ్చనింగ్ మైండ్ ఎందుకు వస్తుందంటే నీకు విశ్వాసం లేకపోవడం వల్ల, ప్రేమ లేకపోవడం వల్ల. ఈ ప్రేమ, విశ్వాసం, మరి సరెండర్, సమర్పణ, సర్వసమర్పణ, ఈ మూడు ఒకదానికి ఒకటి లీడ్గా చెప్పడం. ప్రేమ ఉంటే ప్రేమ తర్వాత ప్రేమ ఉండేవారికి మాత్రం విధేయత వస్తుంది, విధేయత ఉండేవారికి మాత్రమే సమర్పణ భావం వస్తుంది. ప్రేమ లేదనుకోండి, ఎందుకు విధేయత వస్తుంది? నాకు నా దగ్గర ప్రేమ లేదు, ఆయన మాట నేను చేయలేదు కదా. ప్రేమ ఉందనుకోండి, ఆయన ఏం చెప్పినా మనకి దాన్ని మొబిలైజ్ చేయాలి అంటే క్వశ్చన్ అప్పటికే నాకైతే ఎలాగే చెప్తాడు, ఎదుగుతాడు ఇష్టం చెప్తాడు, ఆయన ఏదో పాతకాలం విషయాలు చెప్తాడు అని అనిపిస్తుంది. కానీ మనకి ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి ప్రేమ ఉందంటే ఆయన మీద తప్పకుండా విధేయత ఉంటుంది. విధేయత కలిగిందంటే ఆయన చెప్పిన మనం సూచన తప్పకుండా చేయలేదు. ఎప్పుడైతే మనకి ప్రశ్నించే హృదయం ఉందంటే ప్రేమ లేదు. ప్రేమ అనేది ప్రశ్నించడానికి అవకాశం లేని స్థితి అని చెప్పి బాబా నిర్బంధంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా మన ప్రవర్తనలో ఈ మార్పులు చేసుకుంటే మాత్రమే మన మనసును మనం కంట్రోల్ చేసుకోగలం. మనసును కంట్రోల్ చేసుకోకపోతే అది దాని శాస్త్రంకి దానిలో ఇన్ఫ్లుయెన్స్కి లోపలిపోయి మన ప్రవర్తన ఎప్పుడు కూడా ఉండవలసిన రీతిలో ఉండదు. మనం భగవంతుని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించాలి. ఆ విధంగా మనం మలుచుకోవాలి. తర్వాత ఏం చెప్పారంటే హిపోక్రసీ గురించి చెబుతూ చెప్పారు. హిపోక్రసీ కూడా చెప్పారు. హిపోక్రసీ అంటే కపటం, అంటే ఏది ఉన్నట్టు నెట్టది. మన మనసులో ఉంటుంది, మన బిహేవియర్ ఉంటుంది, ఆశించుకుంటాడు. అంటే నాకు ఈ కుమార్ అంటే పగం బాబు, కానీ నాకు అధికారి అయితే వచ్చాడు. అప్పుడు బాబు కుమార్ గారు గల్తులేస్తుంది సరే, అది కపటం. ఆ కపటం ఉండకూడదు. భగవంతుని ప్రేమించడంలో కపటం ఉండకూడదు. కపటం అంటే ఏంటంటే 10 మందికి గొప్ప భక్తుడు బాబా భక్తుడు అని అనిపించినట్టుగా, లేదంటే పెద్ద బ్రహ్మాండమైన ఆయన యాక్షన్ చేసి 100 మందికి 1000 మంది భోజనం పెట్టి ఎంత చేస్తాడు అంత చేస్తాడు అని చెప్పి నెగ్గిస్తాడు. ఆయన ఏంటంటే ఆయన హోదా కోసమో లేకపోతే ఆయన తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కోసం చేస్తాడు. కానీ సూపర్ మాకు రావాలంటే ఎంతో పరమ భక్తులుగా అనిపిస్తారు. అది చాలా తప్పు అని చెప్పాడు. ఆ విధంగా వచ్చారు అందుకని ఇట్లాంటి కానీ అన్ని తెలిసినదేం కాదు, కొంచెం వినడానికి గంభీరంగా ఉంటుంది. అదే చిన్న కథలు చెప్తే ఆ కథలో ఉన్నటువంటి మీకు చెప్పు అనుకోండి, మనకు ఎట్లా ఇది ఎలా ఉంటుందంటే దేవుడు చేస్తారు, మీడియాని కనీసం చేస్తారా అనిపిస్తుంది. నిజమే, చెప్పేవాడు కూడా చెయ్యడు, కానీ చెయ్యాలి అని అనుకోవాలి అంటున్నాను. నేను చేస్తాను కానీ నేను పర్ఫెక్షన్ వస్తుందని, కానీ అలాగే నేనే కాదు ఎవరు చెప్పినా ఆయనకి తెలుసు, కష్టమని తెలుసు. ఆయన ఒక మాట కూడా అన్నారు, నాకు అది ఎక్కడ సెంటెన్స్ కనిపిస్తుంది, నాకు మీరు చెయ్యలేరు, బట్ అట్లీస్ట్ మీరు మెయింటైన్ చేయండి అని అంటారు. ఇంటెన్స్ లవ్ ఫర్ మీ కెన్ బ్రింగ్ యూ టు ఒబే. అది ఓన్లీ ఇంటెన్స్ లవ్ ఫర్ మీ కెన్ బ్రింగ్ యూ టు ఒబే మీ యాజ్ ఐ వాంట్ యూ టు. నీ దగ్గర నుండి నేను ఏమాశించానో దానికోసం మీరు కనీసం ట్రై చేయండి. నేను అనుకోను ఒక నిమిషంలో మీరు పర్ఫెక్షన్ మీకు వచ్చింది, మీరు బుద్ధింగ్లు అయిపోయారు, ఇక్కడ నాకు అంకితం అయిపోయారు, భగవంతుడికి అంకితం అయిపోయారు. భగవంతుడు ఎప్పుడు అనుకోడు, ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి, మన హృదయంలో ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయో తెలుసు, మరి ఏమనేటించడానికి అర్థమైపోద్ది. కాబట్టి మీరు బాధించాలని నాకు తెలుసు. మీరు వెంటనే ఒక మొన్న పదాలను నేను ఆశించిన రీతిలో మీరు మార్పు చెందుతారని నాకు తెలుసు.
అందరం నాకు తెలుసు. కానీ అట్లీస్ట్ నా మీద ప్రేమతో ఆ తర్వాత నీకు దాన్ని నేను నా స్థాయికి నేను రావడానికి నేను ఎలా ప్రయత్నించుకోలేదు. యూ త్రో మీ ద రెస్పాన్సిబిలిటీ అని మీరు కళ్ళకంతా కట్టి మీకే తెలియని రీతిలో నేను నా స్థాయికి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రామిస్ చేస్తున్నాడు. నేను ఉన్నతోన స్థితి నుండి వచ్చి మీకే అసలు మాకు మీకే తెలియకుండా మనకి అసలు ఆలోచిస్తే మనలో బాగా పూర్వాశ్రమం బాగా గ్రామంలో పరిధిలో రాకపోవడం మన బిహేవియర్ ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, మన ఫోటోలతో ఎంత బాగుండేది, కాంపిటీషన్ ఉంది, ఇలా చేస్తున్నారు ఎన్నెంతో తిట్టుకుండేవారు. ఇప్పుడు అట్లా అన్నిటి మార్పు వచ్చింది. ఎవరు దూషించినా మనం ఓపికలో భరించగలిగిన శక్తి వచ్చింది. ఎందుకంటే మనం ఎందుకు ఎదిరించాలి? ఇవన్నీ ఎలా వచ్చే మార్పులు? ఈ మార్పులన్నీ రావడానికి కారణం చాలా మార్పు ఉంది. కాబట్టి దానికి అటెంప్ట్ చేయండి. యూ మేక్ ఎన్ అటెంప్ట్, దెన్ ద రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ మీ అండ్ ఐ హెల్ప్ యూ టు మేక్ యూ టు రీచ్ యువర్ డిజైర్. నువ్వు దేనికి ఆనందం సంపాదించో ఆ స్థితిలో నేను పెట్టడం కోసం మీకు తప్పకుండా సహాయం చేస్తాను. కాబట్టి మనం ఇట్లాంటి సందర్భాల్లో నేర్చుకున్నవన్నిటి కూడా ప్రాక్టికల్గా పెట్టాలి. ఆచరణాత్మకంగా చేస్తే కానీ మనం వినేసి ఏదో అడిగలు బాగా చెప్పాడు, బాగా ఉంది, ఆయనకి ఏదో బాగా మాట్లాడాడు అని అనుకుంటున్నాం. ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చెప్పిన వాళ్ళు చెప్పలేకపోయినా సరే మనం ఆచరణలో పెట్టాలనుకున్నాము. మనం ప్రయత్నించాలి. అవతార్ మెహర్ బాబా కి జై. ఇప్పుడు సబ్జెక్ట్ కొంచెం డీప్ అయిందేనా, బాబా చెప్పినటువంటి విషయాలు యాక్చువల్గా మానవ జీవితంలో ఆచరించవలసిన విషయాలు. మనం ఈ భౌతిక విషయాలన్నీ లేదు. బాబా ప్రేమికులు స్పెషాలిటీ అదే. మనం అందరికీ ఇది కావాలి, అది కావాలి, ఆ మొక్కులు ఈ మొక్కులు అంటే నాకు సంబంధం లేదు. మనస్ఫూర్తిగా హృదయంగా చేస్తే మనకి ఏది కావాలో గమ్యం చేస్తారు. అది మెయిన్. ఆ గమ్యం చేరడం కోసమే కానీ అందరూ ఏదో ఇస్తారో అది ఇస్తారో, ఏ దేవుడు అందరికి వెళ్ళినా అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం ఆ మొక్కలు ఉంటాయి, అవన్నీ కాదు. నీకు ఎక్కడికి వెళ్ళాలి, నీ గమ్యం ఎంచుకుంటావు, నీకు బాధ్యత వెయిట్ చేయవలసింది, నీ గమ్యం అక్కడ ఉంది. అది తెలుసుకోవడం కోసమే మేనబాబు దగ్గర కావాలి. అని మిగతా విషయాలను లేదు. అది తెలియదు అంటే భౌతికంగా ఆయన చూడడానికి కాదు, అన్నీ చూస్తాడు. ఆయన మనకి ఏది కావాలి అన్ని ఏర్పాటు చేస్తాడు, అన్నీ చూస్తాడు. కానీ నీ సంస్కారం బట్టి బాధనే తప్ప ఆ బాధల పరిస్థితి కూడా ఆయన దగ్గర చేరడానికి మాకు అవకాశం ఉంటుంది. అంచేత అటువంటి సబ్జెక్ట్ అది. అంచేత మనందరూ కొంతమంది అవగాహన చేసుకుని భావాలు తెలుసుకుని ఆచరించగలిగితే అంతకన్నా అదృష్టవంతులు మన అందరూ. అవతార్ మెహర్ బాబాకి ఈరోజు ప్రత్యేకంగా మనం ఈ కార్యక్రమంలో బాగా ఏంటంటే మనందరికీ హాయిగా కంఫర్ట్గా కూర్చున్నాం. చెప్పాలంటే అంత హ్యాపీగా నిజం చెప్పాలంటే చాలా హాయిగా ఉంది. ఏంటంటే మనం ఏదో ఏసీ థియేటర్లోనో పెద్ద దిలో ఉన్నట్టుగా మనకు ఫీలింగ్ ఉంది. లైటింగ్, వాతావరణం ఇది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మన బాబా ప్రేమికులు ఒకరు. ఇదంతా మనకి ఐడియా లేదు, అడగలేదు, ఏమీ లేదు. ఆ ఇబ్బందిని గ్రహించి మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక 14-18 సోఫాలు, అందులో 4 మన కింద వచ్చాం. ఆయన ఎందుకంటే అక్కడ మనం రోజు ఉదయం వెళ్తున్నాం, అక్కడ కూర్చోడానికి అవకాశం ఉందని 4 వచ్చాం. ఆ మిగతా 14 ఇల్లు ఇక్కడ మన అందరూ కంఫర్ట్గా కూర్చోడానికి హ్యాపీగా ఉంది. అందుకే కొంచెం ముందుకి పిల్లలు వదిలేసి అక్కడ కూడా వెనకాల కూడా సరిపోయింది. మన అందరికి ఇచ్చి అంటే అది ఏర్పాటు చేసిన ఆయనకి మన హృదయపూర్వకంగా బాబా జయబాబాలు తెలియజేస్తూ ఇటువంటి అదొక అనేక మంది డబ్బులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, సంపదలు ఉంటాయి, అనేక మంది అందరూ గొప్పవాళ్ళు ఉంటారు. కానీ ఈ ఆలోచన ఇలా చేస్తే ఇది మంచిది అని నాకు ఆలోచన రావడం కూడా అది గొప్పతనం. ఆలోచన రావడమే కాకుండా అమల్లో పెట్టడం అంటే ₹1 విలువైనది, కానీ కరెక్ట్ కాదు. అంత విలువైనటువంటి దీనికి రావడం అంటే అది బాబా ఇచ్చింది. అది మన హృదయపూర్వకంగా జై బాబా తెలియజేస్తున్నాం. జై బాబా. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మనం ఈరోజు విధిగా నూతన సంవత్సరం అందరికీ హ్యాపీగా మనందరూ కూడా ఎంతో హ్యాపీగా ఆనందంగా ఈరోజు గడిపాం. మంచి చక్కటి విషయాలు విన్నాం. బాబా ప్రేమలో హృదయం కూడా చక్కగా నగర సంకీర్తనలో బాగా పాల్గొని అందరూ కూడా నిన్న కూడా 31వ తారీఖునే మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా చక్కటి విషయాలు తెలియజేసి ఎంతో ఆనందాన్ని నిన్న కూడా పొందేదాం. అంచేత ముఖ్యంగా మంచి విషయాలు తెలియజేసినందుకు మన జయబాబాలు తెలియజేస్తూ నెక్స్ట్ విషయానికి వస్తే ఇప్పుడు చిన్న కేక్ ఆయన తీసుకొచ్చారు. ఆ కేక్ కటింగ్ దంపతులు ఇద్దరు వచ్చి కేక్ కటింగ్ నూతన సంవత్సరం ప్రతి సంవత్సరం కేక్ కటింగ్ ఉండేది. అంటే బర్త్డే కాకుండా న్యూ ఇయర్ దంపతులే మీరు ఓల్డ్
బాబాయ్ చెప్పారు. బాబాని ఒకసారి ఏమంటారంటే అందరూ ముసలాలు అయిపోయాడు బాబా మన రోజు ఇంకో ఇట్స్ టైం ఫర్ క్లోజింగ్ అవర్ స్టాక్ అన్నాడు. షాప్ మనం మూసేయవలసిగా రిటైర్ అయిపోవాలి అంటే మై రవర్స్ విల్ నాట్ బికమ్ ఓల్డ్. అది ఎంతవరకు టిల్ దే ఆర్ ఏబుల్ టు డూ దే బై వర్క్ ఈవెన్ ఇఫ్ దే క్రాస్ 100 ఇయర్స్ ఆల్సో లైక్ దీస్ యాక్టర్. కాబట్టి మనం చేద్దామని మనం కృషి ఉంటే వాళ్ళు చేతులు ఆపాడాలి అయినా సరే తెగించి వచ్చేస్తాం. వచ్చేస్తే ఆడబడి బాబాయ్ Happy New Year to all of you. Jai Baba. Happy New Year. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా అండి. ముందుగా అందరికీ మరొకసారి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక జై బాబా తెలియజేసుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబాకి ఈరోజు ఉదయం బాబా వారిని పల్లకి ఊరేగి కూడా చాలా చక్కగా బాబా చేయించుకున్నారు. సంగీత కార్యక్రమం అనంతరం ఇక్కడ సంకీర్తన ఇవ్వడం జరిగింది. ఈరోజు దయచేసి నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. పిల్లలు మాట్లాడుతున్నారు, పెద్దలు కూడా మనం కూడా మాట్లాడుతుంటే జై బాబా. ఈరోజు మన సోదరులు మన కేంద్ర అధ్యక్షుడు రంగప్రసాద్ గారి దంపతుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మనం వారి ఆధ్వర్యంలోనే ఈ బాబా వారి జనవరి వేడుకల్ని ప్రారంభించుకుంటున్నాం. గత కరోనా సందర్భంగా అది బ్రేక్ రావడం, మళ్ళీ మన యాక్చువల్గా జనవరి నుంచి ఈ బాబా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. కానీ అది మరి ఎందుకో బాబా గత సంవత్సరం నుంచి ఫిబ్రవరి నుంచే అది బాబా లిమిట్ చేయడం జరిగింది. ఉదయం 4 సంగీతన సాయంత్రం సంగీతన అది నిన్న లిస్ట్ ఆల్రెడీ నేను అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరికైనా డేట్ కావాలంటే కనుక దయచేసి నోట్ చేయించుకోవాల్సిందని కోరుతున్నాను. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 24 వరకు ఉదయం 4 సంగీతం వరకు సాయంత్రం సంగీతం వరకు కేటాయించబడుతుంది. కాబట్టి దయచేసి మీ డేట్ని ముందుగా రాయించుకుంటే కనుక ఇబ్బంది ఉండదు, సాధించవలసిందని కోరుతున్నాను. బాబా వారి 130వ జన్మదిన వేడుకలు మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మొట్టమొదటిగా ఈరోజు మన అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో మనకి అనుభవం ఈ కార్యక్రమం బాగా చాలా దిగ్విజయంగా మన సోదరులు సత్యనారాయణ గారి ద్వారా ఆ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ ఆ సబ్జెక్ట్ కొంచెం డీప్ సబ్జెక్టే అది వారి ద్వారా బాగా మనకి చక్కటి విషయాలు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జయబాబు సార్. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ కేక్ కటింగ్ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం యాక్చువల్గా కేక్ కటింగ్ వద్దు అనుకున్నాం, కానీ ఆయన ఇచ్చా అందుకనే కేక్ మీతో తెప్పించుకొని మీతోనే కట్ చేసుకున్నారు. ఇది సంవత్సరం మన సోదరులు గుడ్ల కాంగ్రెస్ దంపతులు లాస్ట్ ఇయర్ కేక్ కటింగ్ చేశారు. ఆ అవకాశం ఆ సంవత్సరం వారి బాబాయ్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మన సత్యనారాయణ గారు ద్వారా ఈ కేక్ కటింగ్ కూడా బాగా చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అవతార్ మెహర్ బాబా టీవీ చేయాలి. అలాగే ఈ కార్యక్రమం అనంతరం మనందరికీ కూడా ప్రేమ ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రేమ ప్రసాదాన్ని అందరూ స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఇక మన కార్యక్రమాలకు వస్తే ఈ బుధవారం ఉదయం 4 సంగీతన కృష్ణవేణం గారి ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం సంగీతం శ్రీకాకుళం కేంద్రంలో, లక్షవారం ఉదయం 4 సంగీతన తక్కువపాలెం అమృతరావు గృహంలో, సాయంత్రం సంగీతన అమృతరావు గృహంలో మరియు వెంకటరమణ సార్ గృహంలో జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం సంగీతన ఉమాదేవి గారి గృహంలో జరుగుతుంది. వచ్చే ఆదివారం 4 సంగీతం మన పురుషోత్తమరాజు గారి గృహంలో 4 సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. వారి ఇల్లు మన రామమూర్తి గారి దగ్గరలోనే గత 2 సంవత్సరాలుగా
ఇది మొదటి కార్యక్రమం అయితే రెండోది మన లోకరాజు మేషాలు గృహంలో 4th లైన్ పిఎన్ వారి 4th లైన్లో ఆ రోజు సాయంత్రం అంటే బుధవారం పడుతుంది. సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు ప్రత్యేక సంగీత కార్యక్రమం. అనంతరం ప్రేమ విందు కూడా వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా కుటుంబ సమేతంగా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి బాబావారి ప్రేమను పొందబోతుందని కోరుచుకున్నాను. అదేవిధంగా ఈ వారంలో 6వ తారీఖు శనివారం నాడు సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు మన సోదరులు ఎం నారాయణరావు అంటే రజికుమార్ గారు మన గ్రాండ్ సెక్రటరీ పెద్ద వారి కుటుంబంలో సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు బాబావారి సంగీత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా అందులో హాజరై బాబావారి ప్రారంభిస్తున్నారు. రాజు గారు కుమార్ గారు ఇద్దరు బాబావారి ఆశీస్సులతో రేపు బుధవారం మా ఇంట్లో సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరూ కూడా వచ్చి బాబా ప్రేమ పొందని మరీ కోరుకుంటున్నాను. సాయంత్రం 6:30 నుంచి 8:30 అనంతరం ప్రేమ ఉంటుంది. మా అడ్రస్ పిఎన్ కాలనీ 4వ లైన్ 167 హౌస్ నెంబర్. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా బర్త్డేస్ అంటే జనవరి 1 నుంచే అలాగే భావించుకుందాం. ఎవరి డేట్లు వాళ్ళకి మనకు అవకాశం ఉన్నంత మటుకు ఈ నెలలో కూడా చేసుకోవడానికి బాబా వారు సెక్రటరీ గారు అనుమతించారు కనుక మా ఇంట్లో 6వ తారీఖున 6:30 నుంచి 8:30 వరకు సంకీర్తన కార్యక్రమం ఉంది కనుక అందరూ కూడా బాబా వారి సంకీర్తనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఆ కార్యక్రమం మా ఇంట్లోనే జరుగుతుంది మేడ పైన. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఆదివారం నాడు నగర సంకీర్తన బాబా గారు మా ఇంట్లో చేయడానికి అనుమతించారు. మీ అందరూ వచ్చి ఈ నగర సంకీర్తన చేసి బాబా ప్రేమను పొంది మాతా ప్రేమను కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా ఈ నిర్ణయం సెకండ్ తీసుకుంది కాదండి, బాబా వారి నిర్ణయం. అది కమిటీ వారు తీసుకున్న నిర్ణయం అమలుపరచడం వరకు మాత్రమే నేను చేసేది. అంతే తప్ప నేను తీసుకున్న నిర్ణయం కాదు. దయచేసి అది గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎవరికైనా జనంలో కూడా కావాలి అనుకుంటే ఆ డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వారు ఆ డేట్లు చెప్తే కనుక ముందుగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. నామం మౌనం భారతి. జై బాబా.
अवतार मेहर बाबा की जय बाबा की जय मेहर बाबा की जय बाबा की जय मेहर बाबा की जय మౌనంగా ఉదయంలో ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की महिमान्वित मंगल चरणा मेहर बाबा
परब्रह्म अवतार